సస్పెండ్ చేసి అరెస్ట్ చేయకుంటే ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు. దాని బదులు నేను మా అక్క ఇక్కడే చచ్చిపోమంటే చచ్చిపోతాం. మేము ఈ న్యాయ పోరాటం మా అమ్మ కోసం చేస్తున్నాం. ఎప్పటికీ ఆగదండి. మేము ఇక్కడ న్యాయం జరగకపోతే ఎవరినైనా కలుస్తాం, ఎక్కడికైనా వెళ్తాం. సీఎం ఆఫీస్ ముందర ఇద్దరం కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాం. మాకు మా అమ్మకు జరగాలంటే ఫస్ట్ ఏవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. వాడు అరెస్ట్ అయితేనే ఏ దానికైనా సొల్యూషన్ దొరుకుతుంది. సిబిఐకి అప్పగిస్తే మీరు కేసు వాళ్ళైతే గట్టిగా ఎంక్వైరీ చేసి వాడిని అయితే బయటికి తీసుకొస్తారు. వీళ్ళ వల్ల అయితే లేదండి. కనీసం లోపల ఉన్న సీసీ ఫుటేజ్ తెచ్చుకోలేకపోతున్నారు ఆలగడ్డ పోలీసులు. ఇప్పుడు తెచ్చుకున్నారు బాబాయ్, 2-3 రోజుల నుంచి అసలు సీసీ ఫుటేజ్ ఉంటే వాడు సీసీ కెమెరాలో ఆఫ్ చేస్తున్నాడంట. అది మేము స్టేట్మెంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళు పోయి తెచ్చుకున్నారు. మేము వాడిని మాత్రం అసలు వదిలేదే లేదండి. ఎంత దూరమైన మా ప్రాణాలైనా ఇస్తాం కానీ వాడిని మాత్రం వదలం. మా అమ్మకు మాత్రం న్యాయం అయితే ఖచ్చితంగా జరగాల. మాకు వాడి సస్పెండ్ కావాలా, ఎంత దూరమైన పోతాం దీనికి. మా అమ్మకు మాత్రం న్యాయం అయితే జరగాల ఖచ్చితంగా. ఇవన్నీ మాకు ఇంత ముందు ఉన్న ప్రీవియస్ గొడవలు, ఇవన్నీ ఎఫ్ఐఆర్ ఆయనకు ఆల్రెడీ 307 కేసు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి మీద చాలా పెట్టాము. అప్పుడు పోలీసులు సరిగా స్పందించలేదు. అందుకే ఇప్పుడు మా మమ్మీ చనిపోయారు. మా మమ్మీ పార్టీ కోసము చాలా కష్టపడ్డారు. మా డాడీ కూడా చావు బతుకుల్లో ఉన్నారు. ఇంకా ఆయన బతుకుతారో లేదో మాకు తెలీదు. మా మమ్మీ చనిపోయిన విషయం కూడా వాళ్ళకి మా డాడీకి తెలియదు. ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. మాకు న్యాయ పోరాటం, న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. మాకు న్యాయం జరగాలి. 2-3 సార్లు కలిసామండి, పెద్దగా స్పందించడం లేదు అసలు. మా దాంట్లో కేవలం వీళ్ళు తెలుగుదేశంలో ఉండి వాళ్ళు తెలుగుదేశంలో ఉండడం వల్లనే మాకు న్యాయం జరగడం లేదండి. ఈయన ముద్దాయి కాబట్టి ఈయనని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎంక్వైరీ చేస్తారు. మాకే సిబిఐకి అప్పగించండి. ఈయన పాత్ర ఉంటే అది బయటపడుతుంది కదా. ఎందుకు చేయట్లేదు అది నేను అడుగుతున్నా. ఎందుకు చేయట్లేదు? ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఎందుకు ఎంక్వైరీ కూడా లేదు? ఆయనేమో యుఎస్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకుని కూడా అరెస్ట్ చేయలేదు. మాకు ప్రాణహాని ఉంది. దానికి ఏంటి? మాకు గవర్నమెంట్ మాకు సమాధానం చెప్పాలి. మాకు ఖచ్చితంగా ఇలా అయితే మమ్మల్ని కూడా చంపేస్తారు, దాంట్లో డౌటే లేదు. అయినా అన్ని ఎఫ్ఐఆర్ నుండి ఆయన యూఎస్కి ఎలా వెళ్ళాడండి? మొన్ననే నిఖిల్ మర్డర్ కేసు జరిగింది, దానికి ఆల్రెడీ 307 ఉంటుంది. అయినా ఎట్లా వస్తుంది వాళ్ళకి? పోవడానికి ఛాన్సే ఉండదు అసలు. ఎస్పీ గారు సమాధానం చెప్పాలి మాకు దీని గురించి. ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డికి నోటీస్ ఇచ్చారు యూఎస్కి పోకుండా. ఎలా వెళ్ళారనేది నాకు అర్థం అవ్వట్లేదు. అది ఎస్పీ గారు ప్రమేయం ఉందా? అది క్యాన్సిల్ చేసి వాళ్ళు ఏమన్నా చేశారా? అది ఎలా వెళ్ళారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మా బాబాయ్ మీద కూడా ఇంతకుముందు అటెంప్ట్ మర్డర్ జరిగిందండి, ఆయన చేశాడు. బయట హ్యాపీగా తిరుగుతున్నారు. ఆల్రెడీ ఇది మా బాబాయ్ మీద ఒక అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీని చంపేశారు, ఏవి సుబ్బారెడ్డి అండ్ రుపిణీదేవి. ఇప్పుడు మళ్ళీ మా మీద కూడా అటాక్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆయనేమో ఎక్కడో యూఎస్లో ఉంటాడు, అక్కడి నుంచి చేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పని. ఇప్పుడు వెంటనే ఇప్పుడు సేమ్ పార్టీ ఉన్నందుకు ఆయన టీడీపీ కాబట్టి ఏవి సుబ్బారెడ్డి, అందుకే మాకు భూమా అఖిల దగ్గర నుంచి మాకు సహకరించట్లేదు. సో ఏవి సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. ఆయనకు వెంటనే సస్పెండ్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలి. ఈ కుట్రలో ఆయనదే మొత్తం భాగం ఉంది. మొత్తం ఆయననే మా బాబాయ్ వాళ్ళని మ్యానిపులేట్ చేసి చంపించాడు. అది అందరికీ తెలుసు. మా అమ్మ ఈ పార్టీ కోసం లీడర్గా చాలా కష్టపడింది. అదే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడేమో అసలు పార్టీనే పట్టించుకోవట్లేదు. మా అమ్మ ఇంత కష్టపడింది ఎందుకు? ఏదానికి? ఏవి సుబ్బారెడ్డి ఏమో ఇక పట్టుకోమని చెప్తేమో పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు. అసలు మేము ఈ న్యాయ పోరాటం అంతా మేము చేసేది ఇప్పుడు ఎట్లయినా మేము వదిలేస్తే ఏవి సుబ్బారెడ్డి మా ఇద్దరిని కూడా చంపేశారు. మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి ఎవరు సమాధానం చెప్పేది? మాకు ప్రభుత్వం ఉందా లేదా? మా అమ్మ టీడీపీ కోసం చాలా కష్టపడింది. అది మీరు ఎవరినన్నా అడగని చెప్తారు. మేము అందుకే ఈ ధర్నా మేము స్టార్ట్ చేసింది అందుకే. మాకు జస్టిస్ జరగాలి.
ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏవిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి, మా కేసు సిబిఐకి అప్పచెప్పాలి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా మాకు మీరు హెల్ప్ చేయాలి, స్పందించాలి. ఇది మాకు ఏవి గారికి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి గొడవలు. ఆల్రెడీ చాలా అటెంప్ట్ చేశారు. ఇంకా మమ్మల్ని కూడా చంపేంత వరకు తీసుకొస్తారా చెప్పండి. ఇక్కడే చచ్చిపోతాం నేను మా అక్క. ఇంకా మళ్ళీ మీరు ఆయన వచ్చి చంపేంత వరకు ఎందుకు? మేము ఇక్కడే చచ్చిపోతాం కావాలంటే. మాకు స్పందించాలి. మా అమ్మది మామూలు హత్య కాదు. మీకు పాత గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మీకు అసలు ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి మీకు ఎప్పటి నుంచి ఉన్నాయి గొడవలు? మా అమ్మ పేరు మీద ల్యాండ్ని ఫోర్జరీ చేసుకున్నాడండి. ల్యాండ్ ఫోర్జరీ కూడా చేశాడు, డాక్యుమెంట్స్ సృష్టించుకున్నాడు. కోర్టులో కూడా కేసు వేసాం మేము ఆయన. మాకు ఇంతకు ముందు నుంచే ఇష్యూస్ ఉన్నాయి ఆయనతో. ఆమె కోసం మా అమ్మ ఎంత పని చేసిందో మాకు తెలుసు. పార్టీ కోసం, ఆమె కోసం మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది. అసలు నాకు తెలిసి ఏవి సుబ్బారెడ్డిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుద్ది. శ్రీదేవి గారి మరణానికి సుబ్బారెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని ఏవి సుబ్బారెడ్డి పార్టీ నుండి వెంటనే